చూసాం ఆర్యవైశ్యులు ఈ దేశం యొక్క ఆర్థిక పరిపుష్టికి, ఈ దేశం యొక్క ఆర్థిక ఎదుగుదలకి వెనక నిలబడినటువంటి ఒక సామాజిక వర్గం. వాళ్ళపైన కంచాయి లాంటి వాళ్ళు దుందుడుగ్గా మాట్లాడినాడు, పుస్తకాలు రాసినాడు. హిందూ సమాజం మొత్తం ఆర్యవైశ్యుల పక్కన నిలబడింది. ఇది తప్పని ఖండించింది. ఈరోజు అదే కంచాయిలే అండతోటి కంచాయిలను రాహుల్ గాంధీ పక్కన కూర్చోబెట్టుకొని ఈ యొక్క మార్వడీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏ ఆర్యవైశ్యులైతే సామాజిక స్మగ్లర్లని ఐలయ్య మాట్లాడిండో అదే ఐలయ్య ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ యొక్క మార్వడీలు స్మగ్లర్లు అని చెప్పి. కాబట్టి ఈ కుట్ర కోణాన్ని, ఈ యొక్క విచ్ఛిన్న ఆలోచనని ప్రజలు గమనించాలా. ఈ యొక్క దౌర్భాగ్యమైన దురదృష్టకర సంఘటన నుంచి బయటికి రావాలా. మనమందరం ద్వారా ఒక పటిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి భారత్గా మనం నిలబడాలన్నప్పుడు మనం కలిసి ఉండడం ఒక్కటే మార్గం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ హక్కు మనకుంది. దీన్ని వీడి పక్కకు పోతే చాలా అనర్థాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆలోచించేలా. భారత్ మాతాకి జై.